రాహుల్ గాంధీ దేశానికి దశ దిశ ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఇలా కుల సర్వే చేయించగలిగినాము. ఇది రాహుల్ గాంధీ గొప్పతనం కాదా? మీకు చేత కాకపోతే, మాకు అధికారం లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇలా మా 3 రాష్ట్రాల్లో మేము కుల సర్వే చేసి చూపించినాం. ఇలా ఓబీసీలకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీలను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అది నాయకుడి యొక్క లక్షణం. ఆ నాయకుడి గురించి మీరు విమర్శిస్తూ ఉన్నారు. నేను ఈటెల గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా. కాళేశ్వరం మీద నోటీసులు వచ్చాయి. వారేమో బీజేపీలో ఉన్నారు. నాకున్న సమాచారం నిన్నక మొన్న షామేరిపేటలో ఒక ఫామ్ హౌస్లో హరీష్ రావుతో ఈటెల రాజేందర్ కలిసినారు. అక్కడ నుండి కేసీఆర్కి మాట్లాడినారు. నేను ఈటెల రాజేందర్ని అడుగుతా ఉన్నా, మీరు కాళేశ్వరంలో వాస్తవాలు చెప్పి మోడీ మనిషి మోడీ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటారా, లేక మీరు హరీష్ రావు కేసీఆర్ మాట్లాడుకున్న తీరు వల్ల కేసీఆర్కి లాభమయ్యే విధంగా మీరు వాంగ్మూలం ఇచ్చి మీరు మోడీకి వ్యతిరేకమని చెప్పుకుంటారా? ఇది తేల్చాల్సిన అవసరం ఉంది ఈటెల గారు. మీరు మాకు పక్కా సమాచారం ఉంది. ఈటెల గారు హరీష్ రావు గారు కేసీఆర్ మాట్లాడుకొని కాళేశ్వరం విషయంలో అందరం కూడబట్టుకుని బయటపడాలి, అందరం ఒకటే చెప్పాలి అనే మాట మాట్లాడుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. అసలు మీరు మోడీ పార్టీలో ఉన్నారా, లేక పేరుకు మోడీ పార్టీలో ఉండి మీ ధ్యానమంతా కేసీఆర్ పార్టీలో ఉందా? ఈ కాళేశ్వరం ముందు మీరు చెప్పబోయే వాంగ్మూలం, మీరు చెప్పబోయే భయాన మీద చేత తెల్లడం అవుతుందనే మాట కూడా చెప్తా ఉన్నాను. దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా 10 ఏళ్ళు దోశారు. ఇలా పోచంపాడు ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు, నాగార్జున ప్రాజెక్టు కట్టి 80 ఏళ్ళు అవుతా ఉంది. ఒక గీత కూడా పల్లె. మీరు కట్టిన ప్రాజెక్టు 5-6 ఏళ్ళకే పగుళ్ళు పడి కూలిపోతూ ఉన్నాయంటే ఎంత మింగినారో మీరు దాంట్లో ప్రజలకు అర్థమవుతా ఉంది.